హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి మన కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 13, 14, 15కి సంబంధించి మొదటి ప్రశ్న. భారత్ యొక్క వృద్ధి రేటును ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంత అంచనా వేసింది? ఆన్సర్ 7%. ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరం అన్నాం అనుకోండి. 2024లో ఏప్రిల్ 1 రోజు మొదలై 2025లో మార్చ్ 31 వరకు ఒక ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తామన్నమాట. జీడిపి అంటే ఏంటంటే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవ విలువలనే జీడిపి అంటాం. రెండో ప్రశ్న. ఇటీవల అంతర్జాతీయ వాణిజ్యంలో 1.8% మార్కెట్ వాటాతో ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 17వ స్థానంలో. దిగుమతుల్లో అయితే 8వ స్థానంలో. మూడో ప్రశ్న. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 10వ ర్యాంకు. అదే టాప్ 4లో ఉన్న దేశాలైతే రష్యా, యుక్రెయిన్, చైనా, అమెరికా. నాలుగో ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన ట్రిప్లిస్కా ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఉక్రెయిన్. ఐదో ప్రశ్న. ఇటీవల రాజీనామా చేసిన హాన్ డక్ సూ ఏ దేశ ప్రధాని? ఆన్సర్ దక్షిణ కొరియా. ఆరో ప్రశ్న. భారత్లో బ్రిటిష్ నూతన హైకమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ లిండీ కామెరాన్. భారతదేశం నుండి కూడా ఇతర దేశాలకు రాయబారులు ఉంటారు. సో ఈ రాయబారులను భారత ప్రథమ పౌరులైనటువంటి రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఏడో ప్రశ్న. అమెరికాకి చెందిన ఓజే సింప్సన్ ఇటీవల మరణించారు. ఈయన ఏ ఆటకు చెందినవారు? ఆన్సర్ ఫుట్బాల్. ఎనిమిదో ప్రశ్న. భారత వృద్ధి రేటును మూడీస్ సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంత అంచనా వేసింది? ఆన్సర్ 6.1. తొమ్మిదో ప్రశ్న. 60% ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమైన 12 దేశాలను ఈఏ ఎర్త్ యాక్షన్ అనే సంస్థ విడుదల చేసింది. అయితే ఆ దేశాలు ఏవి? ఆన్సర్ అమెరికా, చైనా, రష్యా, భారత్, బ్రెజిల్, మెక్సికో, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండోనేషియా, తుర్కియే, వియత్నాం. ఈ అన్ని దేశాలు ఎగ్జామ్లో అడగకపోవచ్చు, బట్ ఈ దేశాల నుంచి అడగొచ్చు. ఎలా అంటే ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమైన దేశాలను గుర్తించండి అని అలా అడగొచ్చు. సో 10వ ప్రశ్న. ఇటీవల సమాచార మాధ్యమాలపై నిషేధం విధించిన దేశం ఏది? ఆన్సర్ మాలి దేశం. అదే మన దేశంలో అయితే ఇట్లా వెబ్సైట్స్ కానివ్వండి, యూట్యూబ్స్ కానివ్వండి, ఇట్లా ఆన్లైన్ మాధ్యమాలలో నిషేధం విధించాలంటే అకార్డింగ్ టు ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69 క్లాస్ ఏ ద్వారా బ్యాన్ చేయడం జరుగుతుంది. 11వ ప్రశ్న. ఇటీవల ఏ ప్రాంతంలో పోలీస్ డ్రెస్ కోడ్ను ధోతీ కుర్తాగా మార్చారు? ఆన్సర్ కాశీ, వారణాసిలో. 12వ ప్రశ్న. ఇటీవల మరణించిన మురారీలాల్ ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ చిప్కో. ఇతను చిప్కో ఉద్యమ నేత, లీడర్ ఆఫ్ ది చిప్కో మూమెంట్ అనమాట. 13వ ప్రశ్న. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ చెఫ్ డి మిషన్గా వైదొలిగిన మేరీ కోమ్ ఏ ఆటకి చెందినవారు? ఆన్సర్ బాక్సర్. తను మణిపూర్కి చెందిన వ్యక్తి. 14వ ప్రశ్న. నీటి నుండి మైక్రోప్లాస్టిక్ని వేరు చేసే హైడ్రోజెల్ను కనుగొన్న సంస్థ ఏది? ఆన్సర్ ఐఐఎస్సి రీసెర్చర్స్ కనుగొనడం జరిగింది. 15వ ప్రశ్న. ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ను అదనీ అనే సంస్థ వారు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ఖడ్వా, గుజరాత్లో ఉంది ఇది. 16వ ప్రశ్న. సియాచెల్ను పొందడానికి ఆపరేషన్ మేఘదూత్ను ఏ సంవత్సరంలో ఇండియా ప్రారంభించింది? ఆన్సర్ 1984 ఏప్రిల్ 13. ఇప్పటికి 40 సంవత్సరాలైంది ఈ ఆపరేషన్ను ప్రారంభించి. ఈ ఆపరేషన్ అసలు ఎందుకు ప్రారంభించారు? ఆపరేషన్ మేఘదూత్ అంటే
సియాచల్ అనే ఒక ప్రాంతం ఇండియా, పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఉంటుందన్నమాట. సో పాకిస్తాన్ సియాచల్ను ఆక్రమించుకున్న క్రమంలో భారత్ తిరిగి పొందడానికి 1984 ఏప్రిల్ 13న ఈ ఆపరేషన్ మేఘదూత్ అనే ఆపరేషన్ను ప్రారంభించడం జరిగింది. 17వ ప్రశ్న, మ్యాన్ పోర్టబుల్ అయినటువంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను ఇటీవల ఎవరు ప్రయోగించారు? ఆన్సర్ DRDO సంస్థ. 18వ ప్రశ్న, భర్తకు అనారోగ్య సమస్యలుంటే భార్య భరణం చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చిన కోర్టు ఏది? ఆన్సర్ ముంబై హైకోర్టు. 19వ ప్రశ్న, దేశంలోనే మొదటిసారి కృత్రిమ మేధ సాయంతో మెదడులోని కణితులను తొలగించిన హాస్పిటల్ ఏది? ఆన్సర్ కిమ్స్ హాస్పిటల్. స్కియా అనే ఒక పరికరంతో, ఈ స్కియా అనే పరికరాన్ని కొరియా సంస్థ వారు తయారు చేయడం జరిగింది. 20వ ప్రశ్న, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థకి మరోసారి MDగా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ క్రిస్టియానా జార్జయివా. ఈమె బల్గేరియాకి సంబంధించిన వ్యక్తి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DCలో ఉంటుంది. ఇంటర్నేషనల్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఇంపార్టెంట్. 21వ ప్రశ్న, T20లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన నేపాల్కి చెందిన క్రికెటర్ పేరు? ఆన్సర్ దీపేంద్ర సింగ్. ఖతార్పై ఈ విజయం సాధించడం జరిగింది. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. ఇలా డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్ మీరు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఈ ప్రశ్నలు ఎలా ఉంటే బాగుంటాయి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.